రేపు కాలేజీకి పోతే నన్ను రవిశంకర్ అని పిలిచి నువ్వేనా ఇట్లాంటి పని చేసినావంటే అక్కడేదో సర్దుకోవచ్చు, ఇంటికి వచ్చినాక మా నాయన ఇచ్చే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అందుకోసం ఏం చేయాలో భయపడి రాత్రంతా నిద్ర రాలే. పొద్దున ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే మా సార్ ఫస్ట్ పీరియడ్ తీసుకునే సార్ ఆ రోజు మా రామాచార్య సార్ వాళ్ళ ఇంటికి తెల్లవారిని పోయి తలుపుతాను. సార్ పూజ చేసుకుని పాపం రెడీ అవుతున్నారు. వచ్చి ఏం అని అడిగినాను. జరిగింది చెప్పిన, ఇట్లా అయింది సార్, నేనే చేసినాను సార్. సరే లేదా అంతే, మనం తిడతారేమో, బుద్ధి చెప్తారేమో, అట్లంతా చేయకూడదు, మామూలు క్లాస్ పీకాలి కదా, పీకుతారేమో. సరే లేదా నేను ఇట్లా చూస్తాను, సర్లే రాపా అని చెప్పేసి పంపించేసి పోతే నేను అప్పుడే మాట్లాడినాను కదా. కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు వదిలేని కదా అంటాను. ఏమీ జరగలేదు. ఎందుకంటే సార్ వెళ్ళి ఇవన్నీ పెద్ద విషయాలు కాదని తీసుకోకూడదు, అల్లరి మామూలే, పిల్లలు కాబట్టి ఎవరు చేస్తారు అల్లరి అని చాలా చక్కగా సర్ది చేసినాక నా లైఫ్లో ఒకసారి ఒట్టేసుకున్నా, ఆడపిల్లలకి మాత్రం పోకూడదు. ఓకే, నిజంగా. సో అది ఒక అద్భుతమైన జ్ఞాపకం మా కాలేజీలో. ఇంకోటి ఏమంటే మాకు కింద నుంచి పైకి కదా, ఇంటర్మీడియట్ పైన కదా. సో మేము కింద మెట్ల దగ్గర కాల్చుకుని ఉండేవాళ్ళం. ఎందుకంటే క్లాస్ ఉందా లేదా, లెక్చర్ వచ్చినాడా లేదా అని అనుకుంటే ఉండేవాళ్ళం. లేదంటే మరేది లాస్ట్ పీరియడ్ అయితే ఎగ్గొట్టవచ్చు కదా, అందుకు కాల్చుకోని ఉన్నాం. ఇట్లా మాకు మురళీ సార్ రావాలి. మురళీ సార్ అంటే మన ఇప్పుడు క్లాస్మేట్ మాలతి వాళ్ళ చిన్న కదమ్మా, సార్ రావాలా. ఇట్లా చూస్తాను, ఇక్కడ ల్యాబ్ నుంచి వస్తుంది అని మెసేజ్ చూస్తాను. అక్కడి నుంచి ఎవరో చెప్పారు సార్ క్లాస్ తీసుకుంటాను లేదు అని. ఎక్కడ ఉత్సాహం అంటే అంత ఉత్సాహం, పరిగెత్తాను. ఎవరికన్నా ఎవరికి వాళ్ళు ఫాస్ట్ పోయి పరిగెత్తాలని క్లాస్ పరిగెత్తా అంటే నా ముందర ఒకరు ఎక్కుతాను, నడుము ఇట్లా పట్టుకొని ఎక్కాను. ఇట్లా ఒకరికి దొంగని ఎక్కాలి, పట్టుకొని ఎక్కుతా అంటే ఏరా నీ పెండ్లాం అనుకున్నావా అన్నాడు. చూస్తే ఎవరంటే మా సార్ సార్. ఆయన కూడా సొంతగా మా మాదిరి ఒక దగ్గర మా ఫ్రెండే లేకని ఆయన నడుమి చేసి ఎక్కుతాను. అది ఒక్కసారి సార్ అన్నారు. అంటే మాకు ఎంత ఒక రకంగా భయం టీచర్లు అంటే. అది ఇంటర్మీడియట్ అంటే 10th నుంచి కాలేజీకి వస్తాం కదా, 10th క్లాస్ వరకు భయంగా టీచర్ అంటే కొడతాడు అవన్నీ ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్రీడమ్, కొట్టదని తెలుసు కానీ ఆ భయాలు మాత్రం అట్లే ఉండేది. దాని నుంచి ఆ ఫేజ్లో ఒక రకంగా ఫ్రెండ్లీగా, ఇంకొక విధంగా మాతో ముచ్చటిస్తూ, ఇంకో విధంగా బుద్ధి చెప్తూ, అది మంచి టర్నింగ్ పాయింట్, లైఫ్ టర్నింగ్ పాయింట్. మేము ఇటన్నా పోవచ్చు అటన్నా పోవచ్చు. అటువంటి దారిలో ధైర్యం ఇచ్చి బుజ్జగించి, హిందీ సార్ అంటే మాకు కొంచెం నెగ్లిజెంట్, అంటే హిందీలో పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు అట్లుండే మా నేచర్. అట్లాంటి మాకు సుబ్బారావు సార్ అని ఉంటుంది సార్ మాకు క్లాస్. నాకు హిందీలో 3 మార్కులు వచ్చింది సార్, 25, 3 మార్కులు. ఆయన క్లాస్ అయిపోయాక రవి ఇక్కడ అన్నాడు. పోతే నా భుజం మీద చేసుకుని, కాదురా ఇంగ్లీష్లో 25కి 20 తెచ్చుకుంటాం, సైన్స్లో టెస్ట్ 25కి 20 తెచ్చుకుంటాం, మ్యాథ్స్లో 25కి 20 తెచ్చుకుంటాం, నా సబ్జెక్ట్ ఏమైందా నీకు అన్నాడు. సార్ నాకు హిందీ అంటే ఇష్టం లేదు సార్ అని చెప్పి అప్పుడు అదే ఒక ఇది. అప్పుడు సార్ నాకు మా ఇంటికి వస్తావా రేపు నీకు చెప్తాను. పొద్దున్న నేను పిలిచినాడు కదా పోతే ఆయన కాఫీ చేసి ఇచ్చి ఏమన్నా టీ కాఫీ పెట్టుంటాను అనిపించింది, చేసి ఇచ్చి కూర్చోబెట్టి, హిందీ మన దేశ భాషనైనా, హిందీ వస్తే దేశవ్యాప్తంగా ఎక్కడన్నా పోవచ్చు, ఎక్కడన్నా మాట్లాడచ్చు అని ఆయన చెప్పి ఒక నెలలో నన్ను కూర్చోబెట్టుకొని హిందీలో కూడా మంచి మార్కులు తెచ్చుకునేటట్టు ఆయన ఇచ్చేసాను. ఎందుకంటే ఇటువంటి కొన్ని సంఘటనలు జీవితాన్ని ఎంత మారుస్తాయంటే, ఈరోజు నేను నార్త్ ఇండియా ఎక్కడన్నా నా ప్రోగ్రామ్ ఉంటే ఆయన గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆయన లేకపోయింటే నాకు ఈ డైరెక్షన్ వచ్చేది కాదు, చాలా తరబడి ఉండేవాడు. అట్లా మాకు ఇంకా వాళ్ళు మా శర్మ వాళ్ళ ఆయన హనుమంతరావు సార్, మీకు ఎవరికి అందరికీ తెలుసు. హనుమంతరావు సార్ అంటే అందరికీ సార్, హనుమంతరావు సార్ వీళ్ళందరూ కూడా ఒక ఏమంటారు లెజెండ్స్ అట్లా నిలిచిపోయారు అనమాట. ఇంక మా సార్ అప్పుడే పోస్టింగ్ మా రామ్మూర్తి సార్ కనవాళ్ళకు. మాకు ఆయన ఫ్రెండ్ లేకపోతే లెక్చరర్ అప్పలేదు గారు. ఆయన అంతా ఫ్రీగా తమాషగా నవ్విస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆట పట్టిస్తూ, మాకు ఇంకా అప్పుడప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్న టైము కుమార సంభవం మాకు సార్ పరిచయం చేస్తుండేది. దానిలో
మేము శృంగారం చెప్పడంలో సాగే స్టార్టింగ్ ఎవరు లేరన్నారు. అని చెప్తూ ఏంటి రవిశంకర్ ఎవరు గుర్తు వస్తున్నారు అని అడిగారు. శృంగారం చెప్తూ ఏమి మేమంతా ఇలా చూస్తా అంటే ఎవరు గుర్తు వస్తున్నారు అని అడిగారు. వేసాలు అట్లా పట్టుకొని ఎంత ముద్దంగా ఉంది. మా విముక్తులు మేము చిన్నపిల్లలు, మాకెంత ఇది లేదు. ఇంకా ఆ వయసులో మమ్మల్ని అందరినీ కూడా ఒకవైపున ఉత్సాహపరుస్తూ మాకంతా రాపిచ్చేవాళ్ళు. సార్ మాకంతా నోట్స్ తీపిచ్చేవాళ్ళు, రాపిచ్చేవాళ్ళు. ఇవన్నీ చేయిస్తూ ఒక డెడికేటెడ్ టీమ్. బహుశా ఇప్పటి స్టూడెంట్స్ ఒక అవకాశం ఉండలేదు. కానీ మేము మాత్రం మా బ్యాచ్ మాత్రం నేను చెప్తున్నా వీఆర్ వెరీ 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 ఫార్చునేట్ బ్యాచ్. కరెక్ట్ ఉండదు కదా అన్నది కరెక్టా కదా నోటి కూడా నాకు సంతోషంగా ఏంటంటే మా లెక్కలు మమ్మల్ని గుర్తుపెట్టారు. మామూలు లెక్కలు గుర్తుపెట్టుకుంటారు, మా టీచర్లు గుర్తుపెట్టుకుంటారు. అది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. సో నేను ఇదంతా అయిపోయాక లా చదివాను. నేను డిగ్రీ అనంతపురంలో చేశాను. అనంతపురం డిగ్రీ చేశాక లా బెంగళూరులో చేశాను. ఎందుకంటే ఏది వేరే గుర్తు లేక అంటే మా నాన్న లాగారు, ఇంకా అదే కంటిన్యూ కావాలి ప్రొఫెషన్. ఆ పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండి అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు గురువు ఋషి ప్రభాకర్జీ అనే మహానుభావుని యొక్క సాన్నిధ్యం దొరికింది. నాకు ఇది ఉన్నటువంటి భావాలన్నీ పోయాయి. నేను ఆయనతో పాటు ఉంటే చాలా అనుకున్నా. ఆయనతో పాటు 40 ఏళ్ళు దేశ విదేశాలని తిరిగాను. సిద్ధ సమాజం కానీ దాన్ని అందరికీ నేర్పిస్తూ వచ్చాను. సుమారు ఒక 25-30 మంది యోగా టీచర్లు తయారు చేశాను. ఒక 35 ఆశ్రమాలు నిర్మించాను. దానికి తోడుగా నాకు చాలా సంతోషకరమైంది ఏంటంటే మా గురువులే మాకు పెళ్లి చేశారు. నా భార్యను ఆయనే వెతికి నువ్వు చేసుకోవాలని ఒక ఆశీర్వదించారు. ఆమె కూడా మీకు అందరికీ తెలుసు, చెప్పులోని రాయి చెవిలోని దోరి కంటిలోని నూసు కాలి ముళ్ళు ఇంటిలోని ఊరి ఇంత కాదని. భార్య కనుక సహకరించకపోతే జీవితం దుర్భరంగా ఉంటుంది. నాకు చాలా అద్భుతమైనటువంటి ఒక సహధర్మచారి. బహుశా ఎవరు వాళ్ళ భార్య అంతా కష్టపెట్టింది. ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు వచ్చి కొంచెం ఇంట్లో కష్టమైపోయిందా అంటే నేను చెప్తాను, నేను పెట్టిన కష్టాలు ఆమె ఏం చేయాలో నాకు తెలియదు. ఎందుకంటే ఒకరోజు బస్ స్టాండ్లో పడుకునేవాడు. అంటే ఎక్కడికి పోలేదు, గ్రామంలో పోవాలంటే ఎవరి ఇంట్లో దిగేవాడు. వాళ్ళ ఇంట్లో బస్సులు ఉండేది కాదు. వాళ్ళు ఏం పెడితే తినేవాడు. ఇళ్ళన్నీ వేసుకుని, చక్కలు వేసుకుని, భుజాలు వేసుకుని తిరిగేవాడు. దానికి అందరికీ సహధర్మచారిని చాలా చక్కగా అనుకూలంగా వస్తూ నా రీసెర్చ్ వర్క్, నేను ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ చేశాను. మీకు గర్వంగా చెప్పుకునేది ఏంటంటే పేరెంటింగ్ పైన, అంటే పిల్లల పెంపకం పైన నాది ఒక రీసెర్చ్ ఉంది. నాది పేటెంటెడ్ ప్రోగ్రామ్ ఉంది, రవీజీస్ ఇన్ఫాంటీ ఎడ్యుకేషన్, raviji.in అంటే మీకు తెలుస్తుంది. తద్వారా కొన్ని లక్షల మంది తల్లిదండ్రులకు ఈ ట్రైనింగ్ ఇచ్చాం. ఇక నాకు చాలా ప్రియమైనది, ఇష్టమైనది ఏమంటే నాకు బయారెడ్డికి ఉన్నటువంటి ఒక సంబంధం. అదేమంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం. అది నాకు సుమారు పాలకలని యొక్క అండతో వచ్చి మెడికల్ కలిసి వెళ్ళాము. దాన్ని ఇప్పటికీ 100% కంటిన్యూ చేస్తున్నాను మా బయారెడ్డి. యూనో సో నా పంట భూమికి వస్తే మీకు పంట కనబడదు, అడిగి కనిపిస్తుంది. కానీ దొరికే పంట మాత్రం అద్భుతమైన పంట. అట్లా సో అటువంటి ఒక దానిలో ఒక 15 లక్షల మంది రైతులకు ఈ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్ల వెళ్ళి ఈ ట్రైనింగ్ ఇచ్చాను. ఇకపోతే నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే మా గురువు గారి ఋషి ప్రభాకర్జీ పరమపదించాను. ఆ తర్వాత సంస్థ అదంతా కూడా గాలిలో కలిసిపోతుంది. సో నేను దానికి సంస్థాగతమైన ఆలోచన లేదు. నా ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు ఇట్లా సంస్థ చేస్తాం, మా అంతా కలిసి చేస్తామంటే ఇట్ లుక్స్ లైక్ డెలివిజన్, నాకు ఒక ఏదో ప్రమాదంగా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు నాకేమనిపిస్తుంది, మనం ఏం చేయగలమో చేస్తాం. ఎట్లా నాకు ఇంకో జంజాలు లేదు, పడుతున్న పని లేదు, చేసాం, చాలా చేసాం. మనం చేయగలిగినది సంపూర్ణంగా చేద్దాం. కానీ ఇంకా ఎక్కడికెక్కడ ఫ్రీగా ఉన్నాం, హాయిగా ఉన్నాం అనే భావనలో ఉన్నానని చెప్తున్నాను. అయితే ఒక సంస్థ నన్ను ఇంకా వదలలేదు. అది ఏంటంటే నైబర్హుడ్ కమ్యూనిటీ నెట్వర్క్. నైబర్హుడ్ కమ్యూనిటీ నెట్వర్క్ అని సుమారు భారతదేశంలో ఒక 15 లక్షల పైగా ఒక యూనిట్స్ ఉన్నాయి. 18 దేశాల్లో దీని యొక్క వ్యాప్తి ఉంది. నేను ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎకోసాక్ అనే ఒక సంస్థకు సలహాదారుగా ఉన్నాను. చెప్పట్లు కొట్టండి. నేను యునైటెడ్ నేషన్స్ ఇంతవరకు నేను రిప్రజెంట్ చేయలేదు. కానీ నా తరఫున సుమారు కొన్ని 100 మంది పిల్లలు, 100 మంది పెద్దలు నా తరఫున రిప్రజెంట్ చేసి నేనేమైతే ఒక
పనికి కొనుక్కున్నాను, దాన్ని చేస్తున్నాను. నాది ఒక అమెరికాలో కూడా నాది ఒక ఆఫీస్ ఉంది, కానీ ఇంతవరకు అది ఎక్కడ ఉందో ఎప్పుడు తగులుతుండదు. సో ఈ ఒక మంచి సమయంలో ఒక మంచి ఆలోచన, మీకు సమయం ఉన్నప్పుడు ఒకసారి దాని గురించి దృష్టి సాధిస్తే ప్రపంచానికి ఒక కీలకమైనది దొరికింది అని ఒక భరోసా ఏర్పడుతుంది. చాలామంది మనం వాపోతుంటాం, ఇట్లయిపోతుంది ప్రపంచం. కానీ ఈ చేస్తున్న పని కనుక మీరు గుర్తిస్తే, మీరు కనుక గమనిస్తే ఒక గొప్ప హోప్, ఒక పెద్ద ఏమంటారు ఆశ అక్కడ మీకు తెలిసి వస్తుంది. సో దయచేసి దాన్ని చూడండి. నైబర్హుడ్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది childrensparliament.in అని మీరు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. నేను కూడా నా సంస్థ గురించి చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను కాదు, ఇది అందరిది కాదు చెప్తున్నాను దయచేసి. ఓకే, ఇక పోతే ఎడ్యుకేషన్లో నాకు పోటీగా ఎప్పుడు అశ్వత్థ ఉండేవాడు. పోటీ అని మాకు లేదు, కానీ అట్లాంటి ఆలోచన లేదు, కానీ వస్తే నాకు లేదు నీకు అట్లుండేది. ఓకే, ఎవరో ఒకరికి రావాలి, నీకు రావాలా నాకు రావాలా అంటే అది మేము అంత కష్టపడే చదవలేదండి, ఊరికి అల్లరి కూడా ఉన్నాం. ఓకే, అయితే మాకన్నా అల్లరి వల్ల లేకపోతే చదవలేదు కాబట్టి మాకు వచ్చింది. చెట్లే లేని చోట ఆమవృక్షం ఆమవృక్షం అట్లా మాకు వచ్చింటుంది. అయితే మా టీచర్ల యొక్క శ్రమ దాని వెనకండి మాకు భరోసా ఇచ్చి, రామాంజనేయులు సార్ చాలా గుర్తు చేసుకోవాలి లెక్చరర్. ఎందుకంటే ఆయన మేమందరూ టెస్ట్ బాగా రాయాలి మొత్తం క్లాస్, అందుకు ఆయన మార్క్స్ అనౌన్స్ చేయాలి. ఆయన ఏమన్నారంటే, నా స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు, నాకు ఇష్టం లేదు, మళ్ళీ టెస్ట్ పెట్టించి మళ్ళీ మాకు అందరితో బాగా మార్కులు వచ్చినాక ఆయన మాకు గైడెన్స్ ఇస్తూ, నాకు చాలా అదృష్టం ఏమంటే నేను ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నడుపుతుంటే మా టీచర్లందరూ, మా లెక్చరర్లందరూ నా ముందు వచ్చి కూర్చొని చెప్పు నాయనా నువ్వు చెప్తే వింటామంటే ఎంత గొప్ప దినం ఆ రోజు ఉంటే జీవితంలో మర్చిపోలేని దినం. అందుకే ఇటువంటి ఒక సందర్భంలో ఓకే నాదే లాస్ట్ అని చెప్పాను, హాయిగా తీసుకుంటాను. చూడండి ఎట్లా పని చేస్తాను, అలా అన్నీ ఓకే. ఇంకా అశ్వత్థ ఉన్నాడు, వారిని రా అశ్వత్థ ఇక్కడ. సో ఉందిలేండి, ఇంకా మధ్యాహ్నం కూడా భోజనం తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ భోజనం అయిపోతేనే అయిపోయింది అనుకోద్దండి, భోజనం తర్వాత ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు అశ్వత్థ నారాయణ. నేను యాక్చువల్గా నా లైఫ్ అంతా, చిన్నతనం అంతా పెనుగొండలోనే జరిగిందండి. ఇక్కడే నేను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పెనుగొండలోనే, 7th, 8th, 9th మాత్రం